ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును. స్వయంగా దేవుడే అడగమంటున్నాడు. అడగనందున చాలా సంగతులు పొందలేకపోతున్నారు. అడుగుటయే ప్రార్థన. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. తండ్రి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తా అన్నాడు. అడిగిన వారికి ఇస్తా అన్నాడు. అంటే అడగని వాళ్ళకి. చాలామందికి వాగ్దానాలు తెలుసు, కానీ ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేయడం తెలియదు. దేవుని వేడుకోవడం లేదు. దేవుని వాగ్దానాలు గుర్తు చేసుకొని, దేవా నువ్వు ఈ మాట అన్నావు కదా ప్రభువా, ఈ సాయం చేస్తా అన్నావు కదా ప్రభువా, నీ కార్యము జరిగించు ప్రభువా, ఇదిగో నేను విశ్వసిస్తున్నాను, నువ్వు కదులు అని ప్రార్థనలో మొరపెట్టరు. ఈ కారణం చేతనే దేవుని దగ్గర నుండి పొందలేరు. ఇప్పుడు మన అవసరాలు తెలియవాన్ని డబ్బులు అడిగితే ఎందుకు అంటాడు. ఇక నీవు మొత్తం చెప్పాలి. మొత్తం చెప్పినా కూడా డబ్బులు ఇస్తాడో ఇవ్వడో తెలియదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు గొప్ప మాట పలికాడు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను. నీ అవసరాలు తెలుసు, నీ అక్కరలు తెలుసు. మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోక తండ్రికి ముందే తెలియను గనుక మీరు నిరభ్యంతరముగా ఆయనని అడగొచ్చు. నీ అవసరత యొక్క న్యాయాన్ని తెలుసుకున్నాడు గనుక లేదు కాదు అనడు. తప్పకుండా సహాయం చేస్తాడు.